మాది చెన్నారెడ్డిపల్లి గ్రామం, మద్దూరు మండల్, నారాయణపేట నియోజకవర్గం, కొడంగల్ నియోజకవర్గం. అయితే మా పాపకు పుట్టినప్పటికెళ్ళి తలసేమియా అనే వ్యాధితో బాధపడుతుంది. అయితే 3 నెలలకెళ్ళి మేము ప్రతి నెలకు ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ ఎక్కియాల్సి వచ్చింది. అయితే పుట్టినప్పటికెళ్ళి 3 నెలలప్పటి నుండి బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నాము. అయితే పాపకు ఒక నెల ఎక్కియకపోతే చాలా ఇబ్బందులు అవుతుంది. పాప బతకని పరిస్థితిలో ఉంది. అయితే మా పాపకు ఇట్లా ఇప్పుడు కంటిన్యూ నెలకు ఒక్కొక్కసారి కాకుండా 20 డేస్కి ఒకసారి ఎక్కియాల్సి వస్తుంది. ఇప్పుడు పాపకు చాలా అనారోగ్యంగా, చాలా నీరసంగా ఉంటుంది. అయితే పాపకు మా డాక్టర్లు ఆపరేషన్ చేస్తే ఇది కంటిన్యూగా తొలగిపోతుంది అని చెప్పారు. అయితే మా పాపకు బెంగళూరులో ఉంటుంది, అక్కడ సర్జరీ చేస్తే బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తే తగ్గిపోతా అని చెప్పారు. అయితే అక్కడ మేము వెళ్ళొచ్చాము. అయితే 35 నుండి 40 మధ్యలో లక్షల మధ్యలో అవుతుందని చెప్పారు. అయితే మాకు అంత స్తోమత లేదు, మాది వ్యవసాయ కుటుంబం. అయితే అన్ని ఖర్చులు మేము భరించలేము. కాబట్టి మాకు సీఎం సారు ఎలా అయినా ఆదుకోవాలని, మా పాపను బతికించాలని వేడుకుంటున్నాం సార్. సార్ ఎలాగైనా మమ్మల్ని, మా పాపని ఆపరేషన్ చేయించి బతికించాలని కోరుకుంటున్నాం సార్. ఓకే. నా పేరు అనిత, మాది చెన్నారెడ్డిపల్లి గ్రామం, మద్దూరు మండలం, కొడంగల్ నియోజకవర్గం మాది. అయితే మాకు 3 పిల్లల సంతానము. మా పాపకు సెకండ్ పాపకు తలసేమియా వ్యాధి వచ్చింది. పుట్టిన 3 నెలల నుంచి బ్లడ్ ఎక్కించుకుంటూనే ఉన్నాము. తలసేమియా అనే వ్యాధి అది ఏదో వంశపరంగా వచ్చిందని చెప్తుండ్రు. హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలంటుండ్రు. దానికి పుట్టిన 3 నెలల నుంచి బ్లడ్ ఎక్కించుకుంటున్నాము. ఇంకా జీవితాంతం ఎక్కించుకోవాలంటే మాకు సరిపోదు. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము, వేరే దారి మాకు ఏది లేదు. మాకు రేవంత్ రెడ్డి సార్ మా కొడంగల్ నియోజకవర్గం అయినందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినందుకు మా పాపకి ఎట్లయినా సాయం చేయాలని కోరుకుంటున్నాము. అయ్యే ఖర్చు మొన్న బెంగళూరుకి పోయేస్తే మొత్తం ఖర్చు 40 లక్షల వరకు అవుతుందని చెప్తుండ్రు. అక్కడ బోన్ మ్యారో ఆపరేషన్ చేయడానికి డోనర్ దొరికిండు. ఆయనకు 8 లక్షలు కడితేనే ఆపరేషన్ చేస్తామని చెప్తుండ్రు. ఎట్లయినా రేవంత్ రెడ్డి సార్ గారు మా పాపకు ఆపరేషన్ చేపియాలని కోరుకుంటున్నా. మాకు భూమి లేదు, మేము కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళము, వ్యవసాయంకి తప్ప ఏమీ లేదు. మా పాపకు ఆపరేషన్ చేపియాలని రేవంత్ రెడ్డి సార్ గారే మాకు ఆదర్శంగా ఉంటాడని, మా పాప వంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మంది పిల్లలంతా స్కూల్ వెళ్తుంటే మా పాప హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. హాస్పిటల్కి చూపించాలని, మా పాపని ఎట్లయినా ఆదుకోవాలని, ఆపరేషన్ చేపియాలని కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి సార్. నా పేరు ప్రసన్న, చెన్నారెడ్డిపల్లి గ్రామం, గీతానగర్ హై స్కూల్. తలసేమియా వ్యాధి ఉంది. పుట్టినప్పటి నుంచి బ్లడ్ ఎక్కించుకుంటున్నాము. నెలగానే బతికించండి సార్, ఆపరేషన్ చెప్పండి సార్. బతకాలని కోరుస్తాను, ఆశ ఉంది సార్. రేవంత్ రెడ్డి సార్, నీ వల్ల నాకు ఆపరేషన్ అవుతాయి. హలో సార్, రేవంత్ రెడ్డి సారు కాలు ముక్తాము. మా పాపకు ఇట్లా వచ్చింది, మేము పేదోళ్ళం ఉన్నాం సార్. ఆదుకునికమ్మ నుంచి కాదు, ఏం భూములు లేవు. చాలా 1 ఎకరా భూమి ఉండదు, 2 కొడుకులు ఉండరు సారు. ఎవరికి ఎనికే లేదు. సంసారం పేదోళ్ళం ఉన్నాము, కన్నా సంసారము, కన్నా పేదోళ్ళం మేము. వ్యవసాయం చేసి కూలి చేసి బతుకుతాం సార్. నీకు కాలు ముక్తా, నా పిల్లని బతికి సార్, నీకు దండము. మాకు అంత పెట్టనీకే ఆస్తి లేదు సారు.
చెప్పనికే 40 లక్షలు ఏడెత్తాం సార్ మేము పేద కుటుంబం మరి 12 మందిని బతికిస్తుందా నా వల్ల కాదు సార్ నీ కాలు మొక్తా కూలి చేసుకొని బతికేటోళ్ళం సార్ మేము ఏం తిప్పాలన్నా చెయ్యి నా పాపని బతికి నెలకు పోతున్నారు నెలకు 2000 రూపాయలు ఖర్చులు అవుతాయి సారు ఏడెత్తాం మేము కూలి చేసేటోళ్ళం కాలు మొక్తాం సారు నీకు నెలకు ఇన్ని సంవత్సరం అయితే నెలకు రక్తం ఎక్కేయాలంటే బతుకుతుంది లేకుంటే లేదు వారంలో 2 మాటలు పోవాలి వారంలో ఒకసారి పోవాలి సారు ఏం చేస్తాం మాకు పేద కుటుంబం ఉండదు సార్ మీకు కాలు మొక్తాము ఏమన్నా తిప్పలు చేసి నా మన్మరాల్ని బతికి సారు కాలు మొక్తా